కు భారత్ బిగ్ షాక్ ఇచ్చింది. స్టీల్ ఉత్పత్తుల దిగుమతులపైన 12% టారిఫ్ విధించింది భారత్. చైనా చీప్ ప్రోడక్ట్లకి అడ్డుకట్ట వేసేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది. అయితే ప్రపంచంలో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తుల దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంటే రెండవ స్థానంలో భారత్ ఉంది. అయితే లో క్వాలిటీ లో ప్రైస్తో భారత్కు చైనా నుంచి చాలా పెద్ద మొత్తంలో స్టీల్ దిగుమతి అవుతోంది. అయితే చైనా స్టీల్తో భారత్లో ఉన్నటువంటి పరిశ్రమలకు కూడా చాలా తీవ్రమైన నష్టం కూడా వాటిల్లుతోంది. దీంతో 3 ఏళ్ల పాటుగా చైనా స్టీల్ ఉత్పత్తులపైన భారత్ ఈ టారిఫ్ విధించింది. మొదటి సంవత్సరం 12%, రెండవ సంవత్సరం 11.5%, ఇక మూడవ సంవత్సరం 11%గా సుంకాలను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. సో హైయెస్ట్ ప్రొడక్షన్ చైనా నుంచి, ఆ తర్వాత సెకండ్ భారత్ నుంచి. అయితే భారత్లో విత్ ఇన్ ద కంట్రీ ఉన్నటువంటి దేశాలపైన దీని ప్రభావం ఎక్కువగా పడుతుంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని కొంత చాలా కఠినాత్మకంగా భారత్ తీసుకోవడం గల ప్రధాన కారణం భారత్లో ఉన్నటువంటి కంపెనీస్కి లాభసాటి చేయడం ఒక ఉద్దేశం. అయితే లో ప్రైస్ అండ్ లో క్వాలిటీ కొంత లో ప్రోడక్ట్స్ పైన వాళ్ళు అందించేటువంటి లో ప్రోడక్ట్స్ పైన కొంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం కూడా ఈ రకమైన నిర్ణయంగా భారత్ ఇప్పుడు చెప్తోంది. సో 11% చివరి సంవత్సరం, తర్వాత రెండవ సంవత్సరం 11.5, అంటే ప్రస్తుతం 12%. దానికి సంబంధించి ఒక గెజెట్ కూడా విడుదల చేసింది భారత ప్రభుత్వం. ద మినిస్ట్రీ హ్యాస్ రిపీటెడ్లీ సెడ్ ఇట్ డస్ నాట్ వాంట్ ద డొమెస్టిక్ స్టీల్ ఇండస్ట్రీ టు ఫేస్ ఇంజురీ డ్యూ టు చీప్ ఇంపోర్ట్స్ అండ్ సబ్స్టాండర్డ్ ప్రోడక్ట్స్. సో దీని ద్వారా చీప్ ఇంపోర్ట్స్ అంటే వాళ్ళ దగ్గర నుంచి చీప్ క్వాలిటీగా అట్ ది సేమ్ టైం సబ్స్టాండర్డ్ అంటే ఒక రకంగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అరేక్ మాల్. సో లో క్వాలిటీ అండ్ చీప్ సబ్స్టాండర్డ్ ప్రోడక్ట్స్ని అడ్డుకట్ట వేయడమే దీని ముఖ్య ఉద్దేశమని మినిస్ట్రీ చెప్తోంది. అట్ ద సేమ్ టైం ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ హ్యాస్ రికమెండెడ్ ద 3-year డ్యూటీ ఆఫ్టర్ ఫైండింగ్ ఏ రీసెంట్ సడన్ షార్ప్ అండ్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ ఇంపోర్ట్స్. సో రీసెంట్ డేస్లో చాలా సడన్గా చైనా నుంచి దిగుమతులు పెరిగిపోయాయంట. చైనా నుంచి ఈ స్థాయిలో దిగుమతులు పెరిగిపోయాయి అని అంటే ఆ స్థాయిలో దిగుమతులు పెరిగిపోయిన తర్వాత లోకల్గా ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ పైన చాలా పెను ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి వాటిపై టారిఫ్లు పెంచితే, అఫ్కోర్స్ వన్స్ టారిఫ్లు పెంచారంటే దీని ద్వారా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటారని మీకు అందరికీ తెలిసిందే. సో టారిఫ్ పెంచడం మూలంగా ప్రైస్ పెరిగిద్ది. సో గతంలో వాళ్ళు అక్కడి నుంచి చీప్గా కొనుగోలు చేసినా ఇక టారిఫ్ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రోడక్ట్స్ పైన ప్రైస్ ఆటోమేటిక్గా అక్కడ ప్రొడక్షన్ కంపెనీలు పెంచుతాయి. ఆ ప్రైస్కి కొనే కంటే కూడా మన ఇండియన్ ప్రోడక్ట్స్ కొనడం కోసమే ఆసక్తి చూపే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ ప్రైస్ పెరగడం, ఆ యొక్క సప్లై తగ్గడం, ఆ డిమాండ్ తగ్గడం, ఆ తర్వాత వేరే ప్రోడక్ట్స్కి వాళ్ళు జంప్ అవ్వడం. సో దీనిపై కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ ఒక సజెషన్ ఇచ్చిందంట. 3 సంవత్సరాల పాటుగా టారిఫ్ని విధి విధానాలని రూపొందించి ఇలా పెంచండి టారిఫ్స్ని. సో ఫస్ట్ సారి 11, సెకండ్ ఇయర్ 11.5 అండ్ థర్డ్ ఇయర్ 12 ఈ రకమైనటువంటి పర్సంటేజ్ని పెంచడానికి చాలా అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నామన్నట్టుగా భారత ట్రేడ్ మినిస్ట్రీ చెప్తోంది. సో మరోవైపుగా థ్రెటనింగ్ టు కాజ్ సీరియస్ ఇంజురీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ రకమైన ఇంపోర్ట్స్ని పంపిస్తూనే మన భారతదేశానికి ఇంపోర్ట్ చేస్తూనే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది స్థానికంగా ఉండేటువంటి వాటిపైన చాలా పెను ప్రభావం చూపించబోతోంది. మేము సప్లై చేస్తోంది గుడ్ క్వాలిటీ, ఇండియాలో గుడ్ క్వాలిటీ లేదు అని చెప్పి ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారంట. సో ఇన్ ఏప్రిల్ ఆఫ్ 2025లో ఒక ఇన్సిడెంట్ సంబంధించి ద ఇండియన్ గవర్నమెంట్ ఇంపోజ్ 12% టెంపరీ టారిఫ్ ఫర్ 200 days. 2025 ఏప్రిల్ నెలలో 200% అంటే 200 రోజుల పాటుగా 12% టారిఫ్ విధించిందంట. అది ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయి నవంబర్ కల్లా ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడం కోసం 3 years పాటుగా ఒక డెసిషన్ తీసుకుంది. ఇండియన్ స్టెయిన్లెస్ స్టీల్ డెవలప్మెంట్ అసోసియేషన్ హ్యాడ్ ఫ్లాగ్ ద ఇష్యూ ఎర్లియర్. ఇటువంటి ఇష్యూని గతంలోనే లేవనెత్తింది. అయితే ఇన్ ఆగస్ట్ 2025 ఇట్ ఫైల్డ్ ఎ పిటిషన్ విత్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్. సో గతంలో పలుసార్లు పిటిషన్లు దాఖలయ్యాయి, దీనిపైన చర్చలు జరిగాయి. పలు కంపెనీలు, ఇండియాకు సంబంధించిన కంపెనీలు కూడా ఫిర్యాదులు అందించాయి, పిటిషన్ దాఖలు చేసేవన్నీ జరుగుతూ ఉన్న సిచ్యువేషన్లో ఇండియాస్ మూవ్ కమ్స్ అమిడ్ గ్లోబల్ ట్రేడ్ ఫిక్షన్ ఓవర్ చైనీస్ స్టీల్ ఎక్స్పోర్ట్స్ ట్రిగర్డ్ ఇన్ పార్ట్ బై యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ డిసిషన్ టు ఇంపోర్ట్ టారిఫ్స్ ఆన్ స్టీల్. సో దీన్ని ఒక ఇనిషియేటివ్ స్టెప్ ఇండియా ఒక రకంగా అమెరికా నుంచి ఒక ఉదాహరణ తీసుకుంది. సో ఎక్కడైతే తమ లోకల్ కంపెనీస్ ఇబ్బందులు పడుతున్నాయని దేశ విదేశాల్లో వచ్చేటువంటి ప్రోడక్ట్స్ పైన టారిఫ్లు విధించాడో అదే మాదిరిగా మనం చేస్తే బాగుంటుంది. ఇక్కడ లోకల్ ప్రోడక్ట్స్ పైన డిమాండ్ పెరుగుతుంది, లోకల్ ప్రోడక్ట్స్ని ఎక్కువగా పబ్లిక్ అడాప్ట్ చేసుకుంటారని ఒక ఆలోచనతో అమెరికాని ఒక ఉదాహరణగా తీసుకున్నామన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ చెప్తోందట. ద యుఎస్ మెజర్స్ హ్యావ్ రీడైరెక్టెడ్ చైనీస్ షిప్మెంట్స్ టు అదర్ మార్కెట్స్, ప్రమోటింగ్
several countries to tighten trade defenses. South Korea and Vietnam earlier this year imposed anti-dumping levies on Chinese steel products in pushback against what government described as marketing distorting low-priced exports from China. సో ఇదే మాదిరిగా వివిధ దేశాలు వియత్నాం, సౌత్ కొరియా ఆ దేశాలు కూడా చైనా నుంచి వచ్చేటువంటి స్టీల్ ప్రోడక్ట్స్ పైన కొంత టారిఫ్ని పెంచేశాయంట. చైనా నుంచి వచ్చేటువంటి ఆ స్టీల్ ప్రోడక్ట్స్ పైన టారిఫ్ రేట్ని పెంచడానికి ప్రధాన కారణం అక్కడ లోపల దేశంలో జరిగేటువంటి కంపెనీకి తీరు నష్టం వాటిల్లడమే ఈ టారిఫ్ రేట్ని పెంచుతూ ఉన్నాయని చెప్పి వారు చెప్తున్నారు. ఏదేమైనా ఇండియా తీసుకున్న డెసిషన్ని ఇక లోకల్ కంపెనీస్ చాలా అప్రిషియేట్ చేస్తున్నాయి. యూ షుడ్ ఆల్సో హ్యావ్ టు సపోర్ట్. మనం చేసేటువంటి కన్జ్యూమింగ్లో ఎక్కువగా చైనా ప్రోడక్ట్స్, స్టీల్ ప్రోడక్ట్స్ కనుక ఉంటే వాటి పట్ల చైనా కంపెనీలు లాభపడుతున్నాయి, చైనా దేశం లాభపడుతుంది. కానీ ఏ మాత్రం కూడా భారతదేశానికి ఒక ఇంత లాభం కూడా లేదు, తీవ్రంగా నష్టపోతోంది. సో దీన్ని అరికట్టాలంటే ఇండియన్ గవర్నమెంట్కి డెఫినెట్గా అందరూ సపోర్ట్ చేయాల్సిందే. సో వాళ్ళ మెయిన్ కాజ్ అర్థం చేసుకోండి, ఇండియన్ కంపెనీస్కి కొంత అవకాశం ఇస్తూ ఇండియన్ కంపెనీస్ని అభివృద్ధి పరంగా తీసుకెళ్ళడం కోసమే ఈ ముఖ్య ఉద్దేశం. చూద్దాం మరి దీనిపై ఎటువంటి రెస్పాన్స్ వస్తాయి, దీనిపై ఇంకా ఎటువంటి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, ఇంకా దీనిపైన పబ్లిక్ రియాక్షన్ ఏంటనేది. సో చైనా ప్రోడక్ట్స్ పైన సుంకాలు పెంచడం మీరు ఎలా చూస్తారో కామెంట్ చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.